నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మామ్స్ కిచెన్లో చేసుకోబోయే రెసిపీ టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి మా అమ్మ రెసిపీ అండి. ఇది నాకు ఎంతో ఇష్టమైన రెసిపీ, మీకోసం షేర్ చేసుకుంటున్నాను. ఈ టమాటా పచ్చడి మనం మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి. ముందుగా జీలకర్ర మెంతులని ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. అలాగే ఎండిపాయలండి, ఇవి ఒక 10-15 రెబ్బలు ఉంటాయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ అంత జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నానండి. మేము టమాటాని పండువి అయితే చాలా బాగుంటాయి, త్వరగా ఉడికిపోతాయి. టమాటా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మధ్యలో 50 గ్రామ్స్ అంతా చింతపండును వేసుకోవాలి. ఇలా ముందే చింతపండు వేయడం వల్ల వాటర్లో మనకు టమాటాలో వచ్చిన వాటర్ వల్ల కుక్ అవుతుంది. అలాగే గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం కలపకుండా ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని, టమాటాలు సాఫ్ట్గా అయ్యాయో లేదో చూసుకోండి. మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత చింతపండు అలాగే ఎల్లిపాయ పేస్ట్ని టమాటాలలో మొత్తంగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి 1 వీక్ అయినా బాగుంటుందండి, ఎందుకంటే దీంట్లో మనం వాటర్ వేయట్లేం కాబట్టి. ఇలా మొత్తము టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని, కారం 3 స్పూన్స్ వేస్తున్నానండి. మీరు ఒకవేళ స్పైసీగా తినేవారు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చడి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేను 3 స్పూన్స్ వేసాను. ఒకసారి మిక్స్ చేసుకొని, మీకు సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చండి. జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మినిట్స్ దగ్గరైనంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా పచ్చడి అంతా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి ఇలా కొద్ది ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా, ఇది ఇలా వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి.
2 రెమ్మల కరివేపాకు. సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 వీక్ దాకా కూడా ఇది నిలువ ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా రెసిపీస్ ఏమైనా కావాలనుకున్నా, సజెషన్స్ అయినా కామెంట్లో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.